దేవుని నామానికి వందనాలండి. దేవుని వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, పరలోకపు రాజా, శ్రేష్టమైన దేవా, దివ్యమైన దేవా, బంగారు పాదాలకు వందనాలయ్యా. రాజుగా, రక్షకుడుగా, కేడుముగా, ఆశ్రయముగా, దుర్గముగా మీరుంటూ వస్తున్నారు. నీకు వందనాలు. నీ ఆత్మత నింపండి, నీ పరిశుద్ధత నింపండి, వెలుగుత నింపు నాయన. నేను నీ బిడ్డ ఉన్నాను స్వామి, నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ వస్తున్నా. అందరికీ అర్థమయ్యే రీతిలో వాక్యం చెప్పడానికి చాలా తెలివిని, జ్ఞానమును, జ్ఞాపశక్తి నాకు దయచేయి. నా తెలివి, నా జ్ఞానం దేనికి పనికిరాదు, కానీ దేవానతని మీరు ఇచ్చే జ్ఞానమే నేను పొందుకోగలను. దేవా, నీవు నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. దేవా, మీరే నాకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ, అంధకార చీకటి శక్తులు, దురాత్మ సమూహాలు యేసుక్రీస్తు అధికారమే నామన గద్దించి లాయిపచ్చి మీరు నాతో ఉండవలసిందిగా వేడుకుంటే కొద్ది మాటలు వేసి నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప కలిగిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డల్ని ఎప్పుడు కూడా దూరపరిచే దేవుడు కాదు. ఆయన అనేక మందిని తన దగ్గరకు పిలుచుకొని తన హక్కును కూర్చొని పెట్టుకుంటాడు. అనేకమైన బాధల్లో, వేషంలో, శోధనలో ఉన్నవారిని పిలుచుకునే దేవుడుగా ఉంటున్నాడు. కృప కలిగిన దేవుడుగా ఉంటున్నాడు. కనికరం చూపించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, అనేక మందికి సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. అనేక మందికి బాధల్లో నెమ్మదిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. అనేక మంది ప్రియమైన దేవుని బిడ్డారా ఆయుష్కరంగా నడుచుకుంటున్నా వారందరినీ కూడా ఆయన ఎంతగానో ప్రేమించే దేవుడుగా ఉంటున్నాడు. కానీ ఆయన యొక్క ప్రేమలు, ఆయన యొక్క మన్ననలు, ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న కూడా అనేక మంది దేవునికి దూరమైన పరిస్థితుల్లో జీవించేవారుగా ఉంటున్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, ఇలాంటి వారికి, నా ద్వారా ఎంతగానో మేలు పొందిన వారికి, నా దగ్గర ఎంతగానో సహాయం పొందిన వారు దూరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు వారిని ఒక దెబ్బ కొట్టాలా అనేటువంటి ఆలోచన తండ్రి అయిన దేవుడు మరి కలిగిన వాడుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఆయన కృపగల దేవుడు కనుక లేఖన భాగాల్లో అనేక మంది కృపను కోల్పోయిన వారుగా ఉన్నారు. అట్టి వారిని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. నెంబర్ 1 ఫస్ట్ మరి దేవుడు యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనంలో గమనిద్దాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనంలో గమనిద్దాం. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమై నాకు సెలవిచ్చెను, నా పుత్రుడా నరపుత్రుడా తూరు రాజును గూర్చి అంగలార్చు వచనమెత్తి ఇలాగు ప్రకటించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా యెహోవా సెలవిచ్చిందేమనగా పూర్వ జ్ఞానమును సంపూర్ణతయు మాదిరివి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ దేవుడు లూసిఫర్కి ఎంత ఆధిక్యతనిస్తున్నాడో చూడండి, ఎంతగా మాట్లాడుతున్నాడో. అది కూడా దేవుని యొక్క దూతల్లో అదొక దూత అయింటుండగా ఆయన అంటున్న మాట చూడండి, నువ్వు ఏదేను తోటలో ఉన్నదానివి అని అంటున్నాడు. అక్కడే మనం గమనించినట్లయితే ఏదేని తోటలో నువ్వు ఉన్నదానివి అని సెలవిస్తూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని వీళ్ళు అంతే కాకుండా నీకు నేను ఎలాగ చేశానంటే, ఏ విధంగా నేను చేశానంటే మాణిక్యమును ప్రియమైన ఏదేని తోటలో నేను ఉంచానంటున్నాడు నిన్ను. అంతేకాకుండా నీకు మాణిక్యను, గోమేదకమును ప్రియమైన దేవుని వెళ్ళారా ఆయన సెలవిస్తున్న మాట సూర్యకాంతమును, అంతేకాకుండా రక్తవర్ణపు రాయిని, నూలు రాయిని అనేటువంటి మాటలు మనం గమనిస్తున్నాం. మరకతయు, నీలమును, పద్మరాగమును, మాణిక్యము, అమూల్యమైనటువంటి రక్తమును, బంగారు నీకు అలంకరింపబడ్డాను, అలంకరించా నీకు అంటున్నాడు. ప్రియ సోదరి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లూసిఫర్కి ఇవన్నీ నీకు అలంకరించాను నేను అని అంటున్నాడు. ఎంత మంచి మాట! అలంకరించిన వాడుగా ఉంటున్నాడు. నువ్వు అభిషేకించబడిన కెరూబు అయి ఉన్నావు, అభిషేకించబడిన కెరూబులకు ఆశ్రమై ఉంటివి అంటున్నాడు. ప్రతిష్ఠించిన పర్వతం పైన నేను ఉంచితిని అంటున్నాడు. నీలో ఏ పాపము లేకుండా నువ్వు యథార్థంగా నాకు కనిపించావు అంటున్నాడు. నువ్వు న్యాయమైన విధిగా నువ్వు ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డారా, లూసిఫర్ని ఎంతగానో ప్రేమించిన వాడుగా ఉన్నాడు దేవాదేవుడు. ఎందుకంటే అదొక దూతల్లో అదొకటి గొప్ప ఆధిక్యతనిచ్చా, నేను ప్రతిష్ఠించాను, నేను ఎంతగానో గొప్ప చేశాను అంటున్నాడు. నేను ఎంతగానో ప్రేమించాను అంటున్నాడు. ప్రియ సోదరి, అయినప్పటికీ ఇంత ఆధిక్యతను కలిగినటువంటి, ఇంతగా నేను అనేకమైన వాటితో అలంకరించబడినటువంటి దేవాది దేవుణ్ణి మరిచిందై ఉన్నదే. కెరూబులకన్నిటికంటే నీకు ఎక్కువ ఆశ్రయం ఇచ్చాను,
ఎంతగానో వాటన్నిటికీ నిన్ను అధికారిగా నేను చేశాను. నీకెంతగానో మరి ఆ పర్వతము నుంచి నేను ప్రతిష్ఠించాను అక్కడ అంటున్నాడు. న్యాయంగా కనబడితివి, పాపం లేదనగా కనబడితివి, యథార్థంగా నువ్వు కనబడ్డావు అంటున్నాడు. ప్రియ సోదరి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నువ్వు రాను గర్వించిన వ్యక్తిగా తయారావు. రాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసకారిగా నువ్వు తయారావు. అనేకమైనటువంటి రాబడి వల్ల, అనేకమైనటువంటి వల్ల నువ్వు ఎంతగానో హెచ్చిపోయిన వ్యక్తిగా, మర్చిపోయిన వ్యక్తిగా, త్రోసేసిన వ్యక్తిగా నాకు తయారయ్యావు. నేటి సంఘాలు, సమాజాలు, వ్యక్తిగత జీవితాలు, విశ్వాస జీవితంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని యొక్క ఆధిక్యతను పొంది, దేవునిలో ఉన్నటువంటి అనేకమైన మరణాలు పొంది, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని అనేకమైన గొప్ప కార్యాలు జీవితంలో చవిచూసి దేవుణ్ణి మరిచే వ్యక్తిగా ఉన్నావు. దేవుణ్ణి విడిచే వ్యక్తిగా ఉన్నావు. నువ్వు దేవుని దృష్టికి నువ్వు ఎలా కనిపిస్తున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు? ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి నువ్వు ప్రశ్న చేసుకో. ఒకసారి చూడు, 17వ వచనంలో ఏమో రాయబడిందో. 17వ వచనం, నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడువై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసి రాజును చూచుండగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేలను పడవేస్తానంటున్నాడు. గర్వించావు నువ్వు, మదంధకారం లోనయ్యున్నావు నువ్వు ప్రియ సోదరి. అందుకనే లూసిఫర్ దేవుని యొక్క కృప నుంచి వైతొలిగిపోయిందే. నువ్వు కూడా వైతొలిగే వ్యక్తిగా ఉంటున్నావేమో. ఇలాంటి కార్యకలాపాల్లో తల చూసుకొని, ఇలాంటి కార్యకలాపాలు పాలు పప్పులు పొంది, దేవుని బిడ్డ నేనే గొప్ప అనుకోని, దేవుడికి అనేకమైన అధిష్టమైన స్థానం ఇస్తే, అనేక గొప్ప వ్యక్తిగా నేను చేస్తే, అనేక మందిలో నిన్ను గొప్ప వ్యక్తిగా నేను తయారు చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డారా, ఇదిగో గర్వించే వ్యక్తిగా ఉన్నవేమో. అందుకని దేవుడు ఆ తోలనాడాడు, ఆ యొక్క కెరూబుని, ఆ యొక్క దేవదూతను కిందకు లూసిఫర్ని త్రోసివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ లూసిఫర్ తన సమూహముతో కింద పడినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదో అని తెలియపరుస్తున్నాడు ఇక్కడ దేవుడు. ప్రియ సోదరి, ఆయుష్కరంగా నడుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 8:44 చూద్దాం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధాలు, మీ యొక్క తండ్రి దురాశలు నెరవేర్చువారుగా ఉంటున్నారు. మీ తండ్రి యొక్క అపవాది సంబంధాలు, మీరు ఆ తండ్రి యొక్క దురాశలు మీరు నెరవేరుస్తూ ఉన్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. ఆది నుంచి కూడా వాడు ఎవడంట? నరహంతకుడు. వాడు సత్యం వల్ల లేదు, సత్యమే లేదు అని చెప్తున్నాడు. వాడు అబద్ధవాడును, అబద్ధాలకి జనకుడు ఆయన అని చెప్తున్నాడు. ప్రియ సోదరి, నువ్వు ఎలాగుంటున్నావు? అపవాది సంబంధంగా ఉంటున్నావా? అబద్ధాలకు జనకుడైనటువంటి వాడు సహవాసం చేసే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? త్రోసివేయబడతావు, నెట్టివేయబడతావు, జాగ్రత్త అనే వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ప్రియ సోదరి, నువ్వు ఎలాగుంటున్నావు? అందుకంటున్నాడు మత్తయి సువార్త 25:41 అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్న వారిని చూసి శపింపబడిన వారులారా అని పిలిచి నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి వెళ్ళుడి. శపించబడిన వాళ్ళారా, ఎందుకయ్యా మమ్మల్ని ఇలా చేసావు అని అడుగుతున్నాను. అప్పుడు ఆయన అంటాడు, నేను ఆహారం అడిగితే ఆహారం పెట్టకపోతే, దప్పిక అడిగితే నీళ్ళు ఇవ్వకపోతే, వస్త్రం అడిగితే వస్త్రం ఇవ్వకపోతే. అప్పుడు అంటున్నారు, మేము ఎప్పుడు ఇవ్వలేదు, నువ్వు ఎప్పుడు ఆకలి అన్నావు, ఎప్పుడు నువ్వు దప్పికన్నావు, ఎప్పుడు వస్త్రం అన్నావు చెప్పయ్యా అని అంటున్నారు. అల్పులకి పేదవారికి లేని వారికి నువ్వు ఇస్తే కదా నాకు సహాయం చేసినట్టు అని అంటాడు. ప్రియమైన దేవుని వెళ్ళారా, అందుకే నేను త్రోసివేశాడు, వాళ్ళే నెట్టివేశాడు. గర్వించినటువంటి లూసిఫర్ కిందకు పడిపోయింది. ఎలాగన్నా ఎవరికైనా పెట్టే స్థితిలో ఉంటున్నావా, ఇచ్చే స్థితిలో ఉంటున్నావా, దాచుకున్న పరిస్థితిలో ఉంటున్నావా? శపించబడిన వాళ్ళారా, ఉంచుకొని కూడా లేదని చెప్తున్నారా అని అంటున్నాడు. ప్రియ సోదరి, లూసిఫర్ దేవుని యొక్క ఆధిక్యతలో ఉండి, దేవుని యొక్క కుడిభుజంగా ఉండి, దేవునిలో జీవిస్తూ, దేవునిలో ఎదుగుతూ పడిపోయింది.
గర్వించింది, మదాంధకారానికి లోనైంది, శపించబడినదిగా తయారైపోయింది. అందమైందంట, అందగత్తి అంట, అందమైందంట, వికృతి రూపం దాల్చింది. ఈ సోదరే, దేవుని సముఖంలో నువ్వు ఉంటే నీకు అన్నీ మేలు జరుగుతాయి తెలుసా, అన్నీ మంచి జరుగుతాయి తెలుసా. ఈ సోదరి, కోల్పోయిన వ్యక్తిగా ఉంటున్నావు. దేవుని విడుస్తున్నాయేమో జాగ్రత్త, అపవాది సంబంధం అయిపోతున్నాయేమో జాగ్రత్త, అపవాది క్రియలు చోటు చేసుకుంటున్నాయేమో జాగ్రత్త. ఏ విధంగా లూసిఫర్ త్రోవేయబడిందో నువ్వు కూడా త్రోవేయబడతావు. కృప దేవునికి కృపకి నోచుకోలేకపోయింది. రెండో మాట మనం చెప్పుకుందాం. చూడండి ఏమని చెప్పబడుతుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత దూతల గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. ప్రకటన గ్రంథం ఏంజల్ గురించి చెప్పుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే పరలోకమందు ఒక యుద్ధం జరగద్దంట. ఎవరికి జరగద్దంటే మికాయేలు యొక్క దూతల యొక్క మరి సమూహమునకు, అదేవిధంగా ఘట సర్పము యొక్క సమూహమునకు ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మికాయేలు యొక్క మరి ఆయనతో ఉన్న దూతలే వాళ్ళు గెలుపొందినట్టుగా మనం చూస్తున్నాం. యుద్ధంలోకి వచ్చారు. పడిపోయినటువంటి త్రోసివ్వనటువంటి సాతాను ఇక్కడ మనం చూసినట్లయితే ఘట సర్పంగా మారి యుద్ధానికి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. గెలవలేకపోయింది. ప్రకటన 12వ అధ్యాయంలో చూసినట్లయితే 11, 12 వచ్చిన చూద్దాం. రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా ప్రియమైన వాక్యాన్ని గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10, 12 వచనంలో మొదలుగా ఏమంటున్నాడు? 10వ వచనంలో మరి ఒక గొప్ప స్వరం పరలోకం నుంచి గొప్ప స్వరం వినపడిందంట. రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద అబద్ధం చెప్తా వస్తున్నది. రాత్రి పూట ఎంతగానో నేరం మోపుతా ఉంది. పడద్రోయబడి ఉన్నాడు కనుక ప్రియమైన వెళ్ళారా ఇలాగా నేరాలు మోపుతూ ఉన్నాడు. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా అది పడవేయబడ్డ సమూహంలో ఉంది కనుక మన మీద నేరాలు మోపుతూనే ఉంది, మన మీద అబద్ధాలు చెప్తూనే ఉంది. జాగ్రత్త, ప్రాణం తీసేంత వరకు వస్తుంది జాగ్రత్త. వాక్యం సెలవిస్తుంది. ఈ పరిశుద్ధ దూతలు ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఈ పరిశుద్ధ దూతలు 1/3 వంతు మరి లూసిఫర్తో తిరుగుబాటు చేసిన వారు అందుకే త్రోయబడ్డారు. పరిశుద్ధ దూతలు దేవుని సముఖమైన దూతల్లో 1/3 వంతు మరి లూసిఫర్ సమూహంలో చేరారు. వాళ్ళందరూ కూడా త్రోయబడినటువంటి సమూహంగా రాయబడింది. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క కృపను కోల్పోయిన వారుగా ఉన్నారు. జాగ్రత్త ఏంటంట? కెరూబుల సమూహంలో ఉన్నటువంటి దేవుని దూత 1/3 వంతు లాక్కొని వెళ్ళిపోయింది. నువ్వు కూడా కోకి చెందిన వారికి ఉన్నావేమో, పరిశుద్ధత సహవాసం చేస్తూ పరిశుద్ధత జీవిస్తూ ఏమండి మరి 1/3 వంతులో నువ్వు ఆ యొక్క దోవదూతలు చేరే వ్యక్తిగా కనిపిస్తున్నావేమో చూసుకో. అలాంటి వారితో నువ్వు సహవాసం చేస్తే, అలాంటి వారితో నువ్వు ఉన్నట్లయితే ప్రియ సహోదరి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఉన్నట్లయితే నువ్వు కూడా త్రోసివేయబడిన సమూహంతో సమానం. నువ్వు కూడా దేవుని యొక్క ఆధిక్యతను నువ్వు పోగొట్టుకుంటావు సుమా. దేవుళ్ళో నీకు జీవించలేవు సుమా. మరణం వరకు నీ జీవితం అంతే సుమా. ఎలాగున్నావు? మీరు కూడా దేవుని యొక్క కృపను కోల్పోయిన వారుగా ఉంటున్నారు. ఎంత బాధకరమైన విషయం ఏమండి, ఎంత బాధకరమైన విషయం. దేవుని దగ్గర ఉంటూ దేవునితో ఉంటూ దేవుల్లో ఉంటూ స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఏ విధంగా దేవుని చెడుతనం తలపెట్టిన వారుగా ఉన్నారు. ఆయస్కరంగా నడుచుకున్న వారుగా ఉన్నారు. దుర్మార్గమైన స్థితిలోకి వెళ్ళిపోయిన వారుగా ఉంటున్నారు. ప్రియమైన దేవుని ఈ సమూహంలో ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకో. దేవుల్లో చూస్తూ చర్చికి వెళ్తూ నీతిగా ఉంటూ నీతివంతుని పేరు తెచ్చుకుంటూ యథార్థవంతుని పేరు తెచ్చుకుంటూ ఏ తప్పు లేదని పేరు తెచ్చుకుంటూ చక్కగా అబద్ధాల జనకుడితో సహవాసం చేస్తానేమో చూసుకో. సాతానుకు సంబంధమైన వ్యక్తిగా ఉన్నావేమో చూసుకోవాలి. వాక్యం సెలవిస్తుంది.
కనుక నువ్వు ఏం కోల్పోయావు? దేవుని యొక్క కృపను కోల్పోయిన వ్యక్తిగా ఉంటున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. మూడోదిగా చూడండి, దెయ్యాల గురించి చెప్పుకున్నాం. ఇవి అయితే ఎలాగున్నాయంటే పాపం లేకుండా సృష్టించబడ్డాయి. ఏంటంటే పాపం లేకుండా సృష్టించబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం లేకుండా సృష్టించబడి పాపం చేసి నరకంలోకి వెళ్ళిపోయాయి. పాపం చేసి నరకంలోకి వెళ్ళిపోయాయి. పాపం లేకుండా సృష్టించబడ్డాయి, పాపం చేసి నరకంలోకి వెళ్ళిపోయాయి దెయ్యాలు. ఇవి కూడా దేవుని యొక్క కృపను కోల్పోయాయి. చూద్దామా? మాట గమనిద్దాం. మూడో మాట గమనిద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. వారు ఇదిగో దేవుని కుమారుడా యేసు, నీతో మాకేమి? కాలం రామునికివే మమ్మల్ని బాధించుకు వచ్చిదివా? ఆగమ్మా, ఏమన్నారు? యేసు దేవుని కుమారుడా, మాతో నీకేం పనయ్యా? కాలం రాకమునిపై వచ్చావే. ఒక కాలం వస్తాను మాకు తెలుసు. ఆ కాలంలో మమ్మల్ని బంధిస్తావని తెలుసు. మమ్మల్ని అందరూ కూడా ఒక బిలంలో వేస్తావని మాకు తెలుసు. ఆ కాలం రాకముందే వచ్చేసావే. దెయ్యాలకి అన్నీ తెలుసండి. దెయ్యాలకి తెలియదంటే ఏది లేదు. నువ్వెవరో నువ్వు ఎలాగున్నావో, ఏ విధంగా ఉంటున్నావో బాగా తెలుసు దెయ్యాలకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓసారి మా పాస్టర్ గారు బిట్టకుంట ప్రాంతానికి వెళ్ళాడు. 2 లేడీస్కి దెయ్యాలు పట్టి ఉంటే ఆల్రెడీ పేర్లో వెళ్ళాడు. వాళ్ళని బయటకు తీసుకొచ్చి మాట్లాడుతుంటే ఆయన అంటున్న మాట ఏం తెలుసా? ఆయన అంటున్న మాట ఏమంటాడు తెలుసా? ఇక్కడ ఒక్కరు కూడా పరిశుద్ధులు లేరు ఈ దేవాలయంలో అని చెప్తున్నాయంట. ఆల్రెడీ పైకి వెళ్ళాడు. ఇక్కడ ఒక్కరు కూడా పరిశుద్ధులు లేరు అని చెప్తున్నాయంట. ఎక్కడికి నువ్వు వచ్చావు తెల్లని రెక్కలు కట్టుకొని అన్నాయంట. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ తెలుసు సాతానుడికి. ఏమంటున్నాయి తెలుసా? ఏంది అప్పుడే వచ్చావు నువ్వు? ఇంకా కాలం రాలేదు కదా. కాలం నిర్ణయించే పోకముందే నువ్వు అప్పుడే వచ్చేసావే. ఎందుకు మమ్మల్ని బాధపరచడానికి వచ్చావా అంటున్నాడు. దేవుని కుమారుడా, ఏమంటున్నాయి? దేవుని కుమారుడా అని సంబోధిస్తున్నాయి. ప్రియ సోదరే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ బిడ్డవో తెలుసు. నువ్వు సైతాను బిడ్డవా, దేవుని బిడ్డవా, నువ్వు నీతిగా ఉన్నావా, యథార్థంగా ఉన్నావా, నమ్మకంగా ఉన్నావో తెలుసు. అనేక మంది దెయ్యాలు వెళ్ళగొట్టలేదు తెలుసా? దెయ్యాల దగ్గర కూడా పోరు. ఎందుకు తెలుసా? దెయ్యాలు చరిత్రంతా చెప్పేస్తాయి. దెయ్యాలు తను నడుస్తున్న నాకంతా చెప్పేస్తాయి. ఏ విధంగా ఉన్నావో చెప్పేస్తాయి. అందుకని త్వరగా దెయ్యాల దగ్గరికి పోలేరు. బిడ్డ కనుక ఇప్పుడు అంటున్నాయి దెయ్యాలు ఏమంటున్నాయి తెలుసా? నువ్వు కాలం రాకముందే వచ్చేసావు. మాతో నీకేం పని? ఇప్పుడే మమ్మల్ని బాధించడానికి వచ్చావా నువ్వు అని అంటున్నాయి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు చూద్దాం. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక్క క్షణం నువ్వు ఉండడానికి వీల్లేదు. ఒక్క క్షణం నువ్వు ఉండడానికి లేదు. ఇప్పుడే ఈ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపో ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? ఏమంటున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బిడ్డను వదిలిపెట్టి ఇప్పుడే వెళ్ళిపో. చదవండి మా మాట. యేసుక్రీస్తు వారు దెయ్యంతో ఏమంటున్నాడు? వాటిని పొమ్మనగా అవి మనుషులను వదిలిపెట్టి పందులలోకి పోయిన. అయ్యో మనుషులు వెళ్ళిపో అనగానే మనుషులు వదిలిపెట్టి ఎక్కడ పోయింది? పందుల్లోకి వెళ్ళిపోయాయి. పందులు సాతానుకు సంబంధించినవి. పందులు ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుకు సంబంధించిన పందులు. అందుకనే ఆ పందుల్లోకి వెళ్ళిపోయినాయి. సాతాన్ని గద్దించిన వాడుగా ఉంటున్నాడు. కనుక దేవుని కృపను కూడా ఈ దెయ్యాలు కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరి, దెయ్యంతో సాంగత్యం చేస్తున్నావా? దేవునితో నడిచే వ్యక్తిగా ఉంటున్నావా? చాలామంది అంటున్నారు దెయ్యాలు ఉన్నాయా లేదా అని అంటున్నారు. దెయ్యాలు లేవంటున్నారు చాలామంది. కానీ దేవుడు లేకపోతే దెయ్యాలు కూడా లేవద్దే. దేవుడు ఉంటే మటుకు దెయ్యాలు ఉన్నట్టే. ఆయన దెయ్యాల్ని పారదొలిన వాడిగా ఉన్నాడు. దెయ్యాలని వెళ్ళగొట్టిన వాడిగా ఉంటున్నాడు. ప్రియ సోదరి, మా సంఘంలో అయితే ఎంతమంది వచ్చారో దెయ్యాలు పట్టిన వాళ్ళు చెప్పలేరు. కోకరుడు తల్ల ఎంటున్నాయో ఎందున్నాయో అంతమంది వచ్చారు. దెయ్యాలను పోగొట్టుకున్నవారు, వాళ్ళు పరిశుద్ధులై దెయ్యాలు పోగొట్టుకొని వాళ్ళు రక్షణ పొంది మారు మనసు పొంది దేవాలయంలో కూర్చున్న వారు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్
దేవాలయం ఉంటున్నారు. దేవుడు మా చర్చికి వచ్చే వాళ్ళంతా ఎవరు తెలుసా? ఎవరు అదర్ క్యాస్ట్ వాళ్ళే. చర్చికి వచ్చే వాళ్ళంతా అదర్ క్యాస్ట్ వాళ్ళే మా చర్చికి వచ్చేది. వాళ్ళంతా ఎవరు తెలుసా? స్వస్థపడిన వాళ్ళే, బాగుపడిన వాళ్ళే. అందరూ బాగుపడిన వాళ్ళే వచ్చారు. రోగాలు యేసుక్రీస్తు వారు బాగు చేసిన వాళ్ళే వచ్చారు మా చర్చికి. అందరూ కూడా వాళ్ళే. ప్రియ సోదరి, దెయ్యాలు పట్టిన వాళ్ళు, అనేకమైనటువంటి బాధల్లో ఉన్నవారు, జ్వరంతో పీడిపడిన వారు, తేలు పుట్టిన వాళ్ళు, ప్రియమైన దేవుని బిడ్డలు పాము కలిసిన వాళ్ళు అనేక మంది ఈరోజు యేసుక్రీస్తు వారు బాగు చేయబట్టి చర్చ్ అంతా నిండిపోతున్నారు. అది మా యొక్క వల్ల కాదు. యేసుక్రీస్తు నిజమైన దేవుడని అంగీకరించిన వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దెయ్యాల్లో అంటే ఎట్ట నువ్వు? దెయ్యాలే నువ్వు చెప్తే ఎట్ట? కళ్ళారు చూసిన వాళ్ళం ఉన్నాము. దెయ్యాలనే వెళ్ళగొడుతుంటూ చూసిన వాళ్ళంగా ఉంటున్నాం, ప్రార్థించిన వారముగా ఉంటున్నాం. ప్రియ సోదరే, నేనే ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టానండి. ప్రస్తుతానికి మా బాబు మొన్న ఒక దెయ్యాన్ని నిలగొట్టాడు. మా పాస్టర్ గారు అయితే లెక్కలే ఎన్ని దెయ్యాలు నిలగొట్టేవాడు. ప్రియ సోదరే, ఎలాగుంటున్నావు? ఏ విధంగా ఉంటున్నావు? దేవుల్లో ముడిపడే వ్యక్తిగా ఉంటున్నావా? దెయ్యాలకు సంబంధించిన వ్యక్తి అయితే దేవుని యొక్క కృపను కోల్పోతావు. నువ్వు దేవుని కృపను నువ్వు పొందుకోలేవు. భూమి మీద నువ్వు ఉండలేవు. లూసిఫర్ త్రోయబడింది. మూడో వ్యక్తుల గురించి చెప్పుకుందాం. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి 31 దాకా చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుడు చేయదుము. వారి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త ఈ భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక పలికెను. ప్రియమైన దేవుని బిడ్డ, వాళ్ళు పాపం లేని వారిగా సృష్టింపబడ్డారు. ఆజ్ఞను వేరి పాపం చేసిన వారుగా ఉన్నారు. ఎలాగున్నారు వాళ్ళు? పాపం లేని వారుగా సృష్టించబడ్డారు. దేవుని యొక్క ఆజ్ఞను వేరి పాపం చేసిన వారుగా ఉన్నారు. వాళ్ళు ఎలాగ దేవుని స్వరూపం, దేవుని పోలిక కలిగిన వారుగా ఉన్నారు. ప్రియ సోదరి, అసలు ఎంత ఆశ్చర్యకరమో సంగతి చూడండి. ఎంత ఆశ్చర్యకరం. వాళ్ళు ఎలాగున్నారంట? దేవుని పోలిక ఉందంట. దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపం ధరించిన వారు ఉన్నారంట. ఎంత మంచి లక్షణాలు కలిగిన వారు ఉన్నారు. అంత లక్షణాలు కలిగి ఉండి దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారు ఉన్నారు. ఇది చాలా వండర్ఫుల్ సెంటెన్స్ అండి. దేవుని స్వరూపం సరే మామూలుగా మాట్లాడుకుందాం. దేవుని యొక్క మాటలు అతిక్రమించారు. దేవుని యొక్క ఇది ఆ దేవునితో ఉంటా ఈ విధంగా పారిపోయారు. అట్ట కాకుండా దేవుని స్వరూపం, దేవుని యొక్క పోలిక కలిగి ఉండి దేవుని యొక్క మాట మీరిన వారుగా ఉన్నారు. ఇదిగో ఈ పక్షులు నేయాలని, ఈ జంతువులు నేయాలని, ఈ సముద్రం నేయాలని, ఇదిగో మీరు పైన అభివృద్ధి అని చెప్పిన మాటలు ఏం చేస్తారు వాళ్ళు? ఆజ్ఞను మీరిన వారు ఉన్నారు. ప్రియ సోదరి, నువ్వు కూడా దేవుని స్వరూపం ధరించిన వ్యక్తివే. నువ్వు కూడా దేవుని పోలికగా సృష్టించబడిన వ్యక్తివే. జాగ్రత్త, పాపంలోకి వెళ్తావేమో. దేవుని ఆజ్ఞను మీరితే నువ్వు పాపం చేసినట్టే. అంటే నీ పొరుగు వారి భార్యను ఆశించొద్దు అని చెప్పాడు దేవుడు. పొరుగు వారి భార్య కావాలి. వ్యభిచారం చేయొద్దు అన్నాడు, నీకు వ్యభిచారమే కావాలా. దొంగతనం చేయొద్దు అన్నాడు. ఎంతమంది గడ్డపారులు, చెలకపారులు, కూరగిరిలు, డేక్షాలు అన్నీ ఎత్తిపెట్టుకొని ఇంట్లో పెట్టుకోనున్నా. ఏమేమి దొంగతనం చేశా, ఏమేమి పెట్టుకున్నా అవి ఇస్తున్నావా లేదా? అన్నీ లెక్క చెప్పాలి దేవుని దగ్గర. దేవుని యొక్క కృపను కోల్పోతున్నావు. అబద్ధాలని దేవుని యొక్క కృపను కోల్పోతావు. అసలు ఇంత ఆశ్చర్యకరమైన విషయం అంటే ఎలాగున్నామంటే అబద్ధం చెప్పి దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు. వస్తుంది సోదరి, విచిత్రమైన మాట అదే. ఎక్కడ నీకు ఆశీర్వాదాలు పొందలేకపోతున్నామంటే అబద్ధాలు, పొద్దులేస్తే అబద్ధాలు చోటు చేసుకుని దేవుని యొక్క ఆశీర్వాదం, ఒక్కొక్క అబద్ధానికి ఒక ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నావు. ఇంకేం దేవుని కృప పొందుతా? ఇంక దేవుని యొక్క కృపను ఎలాగ పొందుతావండి నువ్వు? ఆదామవలో దేవుని కృపను కోల్పోయి వెళ్ళగొట్టబడ్డారు ఏదైనా తోటలో. ఇంకా మీరు రావద్దు, ఇంకా కట్క జోరాలు పెట్టేశాడు ఆయన. ఏమంటే అయ్యో నేను తినొద్దని పండు తిన్నారే, ఇంకొక పండు ఉంది, అది తిన తింటే ఇంకా మరణం ఉండదు, అది తినేస్తారేమో అని దేవుడు భయపడి వాళ్ళు ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు, త్రోసివేశాడు. సోదరి, నిన్ను చూసి భయపడే వ్యక్తులుగా నువ్వు చేసుకోమాక.
నీ దుర్మార్గతను చూసి, నీ యొక్క వ్యభిచారం చూసి, నీకున్న మనసు చూసి ప్రియమైన దేవుని బిడ్డారా, దూరమైన వ్యక్తులుగా దేవుని యొక్క కృపను దూరం చేసుకుంటున్నావు సుమా. నువ్వు ఎలాగుంటున్నావు? ఐదో మటుకెళ్దాం. చూడండి, అందుకంటున్నాడు, సమ్ ఈజ్ ఇజ్రాయిల్ ఇజ్రాయిల్స్లో కొందరట ఐగుప్తు నుంచి విడిపడినాడు. ఇస్రాయిల్స్లో అందరిని కూడా అందరి నుంచి ఇస్రాయిల్ని అందరిని తీసుకొని వస్తున్నాడు మోషే గారు. గొర్రెపిల్ల రక్తంతో వాళ్ళందరినీ కూడా విమోచించి అరణ్యంలో తీసుకొని వస్తున్నాడు ఆయన. ఎన్నో కట్టడలు, ఎన్నో శాసనాలు, అనేకమైనవి చెప్పాడు దేవాది దేవుడు మోషే గారికి. చెప్తే మోషే ఇశ్రాయేలు జనాంగంతో పంచుకున్నాడు. ఇదిగో, నేను తప్ప వేరొక దేవుడు లేడు, తల్లిదండ్రులను సన్మానించము, విగ్రహాలను చేయకూడదు, నరహత్య చేయకూడదు, పొరుగువారి వారిని ఆశించకూడదు, ఏది కూడా నువ్వు తీసుకోకూడదు, ఇలాగ ఎన్నో చెప్పాడు ఆయన. ఇవన్నీ వాళ్ళందరికీ చెప్తా ఉంటాడు. ఆయన చెప్పిన ఫస్ట్ ఆజ్ఞ ఏంది? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్తే మోషే పర్వతం మీదకి, సినాయి పర్వతం మీదకి ఎక్కే లోపల ఏం చేస్తున్నాడు ఈయన? విగ్రహ పూజలు చేస్తున్నారు, విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నారు, దేవునికి తృణీకరించబడిన వారిగా తయారైపోయారు. దేవునికి కోపం రప్పించే వ్యక్తిగా ఉంటున్నారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 16వ వచనం. వారి అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించని హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తామెరగని దేవతలుగా కొత్తగా వాళ్ళు మరి పూజలు పురస్కారాలు చేసేవారుగా ఉండిరి. ఏమండి, 32:16 కంటిన్యూ చేస్తున్నారా? తమ మరి నిన్ను వరించిన ఆశ్రయ దుర్గమును మరి విస్మరించిరి. దేవుణ్ణి విశ్రమించేవారుగా ఉన్నారు వాళ్ళు. దేవుని విసర్జించేవారుగా ఉంటున్నారు, దేవుణ్ణి మర్చిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాగుంటున్నావు? దేవునికి కోపం రప్పించే వ్యక్తిగా ఉంటున్నావా? పూజలు పురస్కారాలతో ముడిపడిన వ్యక్తిగా ఉంటున్నావా? దేవునికి ఆయాసకరంగా నడుచుకున్న వ్యక్తిగా ఉంటున్నావా? ఇటీవల గణేష్ నిమజ్జనం చేశారు. ఆడంతా చేరుండే వ్యక్తులు ఎవరంటే క్రైస్తవులే చూస్తున్నాం. జాగ్రత్త సుమా, నీకేం పని అక్కడ? నువ్వు ప్రత్యేకించబడ్డ వ్యక్తివి. ఇక్కడ చెప్తుంది, ఇక్కడ విగ్రహారాధన దగ్గరికి వెళ్ళొద్దు అని, ఏమి తీసుకోవద్దు, ఏమి చేయొద్దని. ఎందుకు వెళ్తున్నా? ఎందుకు అక్కడ నిలుస్తున్నా? నీ దేవుడు ప్రత్యేకించబడిన దేవుడు అని నీకు తెలీదా? దేవుని కృపను కోల్పోతున్నా సుమా, దేవుని ఆధిక్యతను కోల్పోతున్నా సుమా, దేవుని ఇచ్ఛను మర్చిపోతున్నా సుమా. విసర్జించబడతావు, త్రోసివేయబడతావు, దేవుని కోపం నీ ఎందుకు రగులుకుంటావు సుమా. ప్లీజ్ ఎలాగున్నావు? ఏ విధంగా ఉంటున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి నీకే నువ్వు చెక్ చేసుకో. యథార్థంగా ఉంటున్నావా? దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? ఏమండే ఉంటున్నావా? ఏ విధంగా నడుచుకుంటున్నావు? అక్కడికి పోయి పరిచయం చేయటం, అక్కడ అదే చేయటం, అక్కడ ఇది చేయటం, వంటలు చేయటం, ఇయా మరి చర్చికి వచ్చి మళ్ళీ చర్చ చేసే పనిలేంది? ఎలాగున్నావు? దేవుని యొక్క కృపను నువ్వు కోల్పోయే వ్యక్తిగా ఉంటున్నావు. ఆరో మటుకెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డారా, లేవికాండం 10వ అధ్యాయం 1వ వచనం. లేవికాండం 10వ అధ్యాయం 1వ వచనం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు అబీహు. చూడండి ప్రియమైన దేవుడు, నాదాబు అబీహులు ఏమంటున్నారు? మీరు యాజకులండి, పాపము బట్టి ఆయన ఏం చేశాడు? వాళ్ళని త్రోసివేయబడ్డారు. వాళ్ళు యాజకులై ఉన్నారు. ఎవరు కుమారులంట? చూడమ్మా, చదువు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపాలు పట్టుకొని ద్రవ్యం వేసి వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేశాను. అది ప్రియమైన దేవుని బిడ్డలారా,
వాళ్ళు యాజకుల కుమారులే. వాళ్ళు మరి నాదాబు అబీహు యాజకుల కుమారులే కాదండి, అలా దేవుడు ఆజ్ఞాపించాడు. వాళ్ళు కూడా ధూపార్తన చేతి పట్టుకొని అనేకమైన ద్రవ్యాలు దాంట్లో వేసుకొని ఏమండి పట్టుకొని వస్తున్నారు, ధూపార్తన చేతి పట్టుకొని వస్తున్నారు, బాగానే ఉంది. దేవుని సన్నిధిలోకి వస్తున్నారు, బాగానే ఉంది. దేవుడు చెప్పిన ఆజ్ఞ అదే. కానీ దేవునికి వ్యతిరేకంగా ఇంకొక అగ్ని తెచ్చుకుంటున్నారు. దేవునికి వ్యతిరేకంగా ఇంకొక అగ్ని తెచ్చుకుంటున్నారు. దేవునికి వ్యతిరేకంగా ఏం తెచ్చుకుంటున్నారమ్మా? ఏం తెచ్చుకుంటున్నారు? మళ్ళీ చదవండి. ఏం తెచ్చుకుంటున్నారు? దేవునికి వ్యతిరేకంగా ఇంకొక అగ్ని తెచ్చుకుంటున్నారు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఇంకొక అగ్ని తెచ్చుకుంటున్నారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, తెచ్చుకుంటున్నారో దేవుడు ఒక అగ్నిని పంపించి వాడు దహించేశాడు. దేవుని సన్నిధానంలో దహించబడిన వ్యక్తిగా ఉంటున్నారు. ఎంత వండర్ఫుల్ అండి ఆ కార్యం, ఎంత వండర్ఫుల్. వాడు అక్కడ వాళ్ళంతా ఉన్నారు. మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు, యాజక సమూహం ఉంది, అందరు ఉన్నారు, అనేక మంది మనుషులు ఉన్నారు, అనేక మంది వ్యక్తులు ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళు చేస్తున్న పని దేవుడు నచ్చలా. యాజకుడు అయిన నువ్వేం చేస్తున్నావు? నీకు చెప్పిన పని నువ్వు చేసావు, ఇంకొక అగ్గి ఎక్కడిది? నేను తీసుకురమ్మన్నానా? నేను తెమ్మన్నానా? ఎందుకు తెచ్చా? వ్యతిరేకంగా చేయబట్టే వాళ్ళ ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమైందంటే అక్కడ వ్యతిరేకంగా చేపట్ల దేవుని సన్నిధానం నుంచి అగ్ని వచ్చాయి. అక్కడ దహించినట్టుగా చూస్తున్నాం. లేవికాండ 10:1 చూసినట్లయితే అక్కడ అగ్ని వచ్చి ఏం చేసింది? దహించింది. ప్రియమైన సోదరే, అందరు చూస్తుండగా చనిపోయారు. అందరికి భయం వేసింది, ఒడుకొచ్చింది. దేవుళ్ళు ఏ విధంగా నడవలో తికమకైపోయారు. ఉయ్యమ్మ, ఏం చేస్తే ఏం జరగద్దు, ఎలా చంపేస్తాడు ఆయన. ప్లీజ్ సోదరే, ఈ భయం రావాలి నీలో. తప్పు చేస్తున్నప్పుడల్లా, దేవునికి వ్యతిరేకంగా నువ్వు మారుతున్నప్పుడల్లా, వ్యతిరేకమైన పనిలో నువ్వు తలదరుస్తున్నప్పుడల్లా, దేవునికి వ్యతిరేకమైన దిశలో నువ్వు ఉంటున్నా ఈ భయం రావాలా. ఈ భయం వస్తే సెటరేట్ అవుతావు, తల వంచుతావు, పరిగెత్తుకుంటా వస్తావు దేవుని దగ్గరికి. ఏది భయం? ఏది? ఇప్పుడైతే అది చూసి చూడట్టు పోతున్నాడు. ఇంకొక రోజు జాగ్రత్త సుమా. కనుక నాదాబు అబీహు ఏం చేశారంటే ఏమైందంట? వాళ్ళు దేవుని యొక్క కృపను కోల్పోయిన వారుగా ఉన్నారు. 7వ వ్యక్తిని చెప్పుకున్నాం. 7వ వ్యక్తి చూడండి, ఇంకో వ్యక్తిని గురించి చెప్పుకుందాం. సంఖ్యాకాండం 16:1-3. సంఖ్యాకాండం 16:1-3. లేవీకి మునుమనుడును కహాతుకు మనవడును ఇస్కారు కుమారుడగు కోరాహు రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పేలేతు కుమారుడైన యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మంది ప్రియమైన దేవుని వెళ్ళారా. వీరంతా కూడా 250 మంది. అదేవిధంగా ఈ కోరాహును ఇంకెవరు కోరాహు, దాతాను, అబీరాము వీళ్ళంతా కూడా వ్యతిరేకంగా లేచారు. నీతో నాయన మాట్లాడేది, నువ్వే పెద్ద అధికారివా, నువ్వే మాకు చెప్పేవాడువా, అలాగా ఎలాగని మాట్లాడుతూ వస్తున్నారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తూ చూశారు. ఏమంటే ఆహారం కావాలంటే మన్నా కురిపిస్తూ చూశారు. మాంసం కావాలంటే పూరీలు కురిపిస్తూ చూశారు. నీళ్ళు బండ కొట్టగా నీళ్ళు ఉపికిస్తూ తాగారు. చేదులను మధురం చేస్తూ చూశారు. ఎన్ని చేసింది మోషే దేవుని ద్వారా కదా. ఇప్పుడు తిరుగుబాటు అయిపోయారు. కాలం గడిచే కొందో మమ్మల్ని నుంచి ఎవరు ఎగిత్తు నుంచి తీసుకురమ్మన్నారు. పాలు తీరు ఏమంటారు చూడమాట, ఒక మాట గమనిద్దాం. ఏమన్నారు చూడండి. 16:12-14. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన యాతాను దాతాను అబీరాములను పిలువనంపించను. అయితే వారు మేము రాము, ఈ అరణ్యములో మమ్మల్ని చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చుట చాలన్నట్టుగా మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారం ఎవరిచ్చారు? ప్రియమైన సహోదరి, చాలు. ఇలాగా
మోషే మీద మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి అదే అధ్యాయంలో 32 చూడండి. 32 తన నోరు తెరిచి ఆ, వారిని వారి కుటుంబాన్ని కోరహు కోరహు సంబంధులను వారి సమస్త వారి సంపాదన సంపదంతను మింగివేసెను. మింగివేశాను. ప్రేమ ఎవరు వెళ్ళారా? ఎప్పుడైతే వ్యతిరేకంగా మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు, వ్యతిరేకంగా చేశారు, ఏమైందంట? అక్కడే భూమి నోరు తెరుచుకొని కోరాహును ఎవరినంటే ఇంకా కోరాహును సమస్తములను ప్రియమైన దేవుని బిడ్డరా, కోరహు సంబంధులను కోరాహు సంబంధులను, నాదాబు సంబంధులను, అబీహు సంబంధులను, అందరిని కూడా కోరాహు సంబంధులను, దాతాను సంబంధులను, అభిరాము సంబంధులను అందరిని కూడా ఏం చేసింది? మింగివేసింది. ప్రియ సోదరే, జాగ్రత్త సుమా. వీరందరూ కూడా దేవుని యొక్క కృపను కోల్పోయిన వారే, వ్యతిరేకంగా మాట్లాడినవారు, దైవజనులకు ఎదురు తిరిగిన వాళ్ళు, దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడినవారు. ప్రియమైన సోదరి, ఈయన దేవుని బిడ్డ అని తెలుసుకోకుండా మాట్లాడినవారు, దేవుని యొక్క ఆత్మ ఇంత పనిచేస్తుందా తెలుసుకోకుండా వారు. ప్రియ సోదరి, ఎవరు మసి బూడిదైపోయారండి. జాగ్రత్త సుమా. నువ్వు ఎలాగున్నావు? నువ్వు ఎలాగ జీవిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎలాగుంటున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. వ్యతిరేకమైన దిశలో ఉన్నావేమో, వ్యతిరేకంగా కాలేస్తున్నావేమో, వ్యతిరేకంగా నీ చెయ్యి అవుతున్నావేమో, వ్యతిరేకంగా నీ కళ్ళు సాక్ష్యం చెప్తున్నాయేమో. జాగ్రత్త. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు. ఏమంటాడు ఆయన శరీరానంట నల్లగొట్టుకుంటున్నాడంట. సువార్తను ప్రకటించిన తర్వాత భ్రష్టుని అయిపోతానేమో మనం శరీరం. ఎంత మంచి మాట అది. సువార్తను ప్రకటిస్తే భ్రష్టుడు అవుతారా? భ్రష్టుడు అవుతారా అండి? కానీ ఆయన అంటున్నాడు, నేను భ్రష్టుని అయిపోతానేమో అని నలగొట్టుకుంటున్నాను. ఎవరు నన్ను చూసి ఏమంటారో, ఎలా ఉంటానో, ఏ విధంగా ఉంటాను, ఎవరికి ఏదికి కనిపిస్తాను, ఎలాగుంటాను, నా మాటలు నా తలంపులు ఎలాగుంటున్నాయో, నా క్రియ ఎలాగుందో, అందుకే నేను అలా కొట్టుకుంటున్నాను అంటాడు. ఒక అతను అంటాడు, ఒక మంచి పాస్టర్ గారు అంటాడు, ఆయన మ్యాథ్యూస్ గారు. ఆయన అద్దంలో చూసుకొని తక్కువ టీ కట్టి అద్దంలో చూసుకుంటా ఆయన అంటాడు, ఓ సేరమా, నేను బయటికి వెళ్తున్నాను, జాగ్రత్త సుమా. సేరమా, నేనేమన్నా తొలగిపోతానేమో, నేను దేవుళ్ళు లేకుండా పోతానేమో, దేవుని యొక్క భ్రష్టత్వానికి గురైపోతానేమో అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నీ శరీరము నువ్వు కంట్రోల్లో ఉండాలి. అందుకే అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ చదవద్దు కానీ హెబ్రీ రాసిన 12 సర్వాంగ హోమగా నీ శరీరాన్ని సమర్పించుకో, అప్పుడు దేవుని కృపను పొందుతావు. వీళ్ళు కూడా దేవుని కృపను కోల్పోయేవారుగా ఉంటున్నారు. ఇంకొక అతని గురించి చెప్పుకుందాం. చూడండి 1 సమయాలు 31:1 అంతలోకి ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుటి నుండి పారిపోయి. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు యుద్ధం చేస్తున్నాడు. ఆయన బిడ్డల్ని యుద్ధానికి వెళ్ళారు, ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 బిడ్డలు చంపబడ్డారు. సౌలు దేవునికి ఆయుష్కరంగా నడుచుకున్నాడు. విషపూరితమైనటువంటి చూపుతో భ్రష్టత్వం కలిగిన వ్యక్తిగా, మనసు సరిగా లేక దేవుడు ఆజ్ఞను అతిక్రమించిన వాడుగా ఇది చేయొద్దా అంటే ఇది చేశా. ఎందుకయ్యా నీకు వాళ్ళన్నింటినీ చంపేసిరా, పావులు దోవలు నీకు ఎందుకయ్యా బలమైన తెచ్చుకున్నాడు. దేవునికి ఆయుష్కరంగా నడుచుకున్నాడు. ఆ యుద్ధంలో కుమారులు ఆయన చనిపోయారు. అంతేకాకుండా ఇంకా ఆయన కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి. మంచి యుద్ధవీరుడు సౌలు, మంచి యుద్ధ ప్రావీణ్యత కలిగిన వాడు సౌలు. జాగ్రత్త. దేవుని కృప లేకపోతే, దేవుని యొక్క అండ లేకపోతే నువ్వు పడిపోతావు, నశించిపోతావు. ఇదే మంచి తార్కాణం. భయపడిపడేయాడు. అయ్యో అందరూ పారిపోయారే, తన జనమంతా పారిపోయారు, హతమయ్యారు, 3 కుమారులు చనిపోయారు. ఇంకా అంటున్నాడు తన ఆయుధాలు మోసేవాడితో, ఇదిగో నీ ఖడ్గంతో నన్ను చంపు అంటున్నాడు. ఆయన ధైర్యం వహించాల. తనకై తన కత్తి మీద పడి చనిపోయాడు. ఎప్పుడైతే చనిపోయాడో ఆయుధాలు మోయేవాడు వాడు కూడా కత్తి మీద పడి చనిపోయాడు. ఎంత భ్రష్టమైనటువంటి జీవితం గొప్ప చెప్పాడు. తనకై తను పూడ్చుకొని చచ్చిపోయాడు. ఈయన కూడా దేవుని యొక్క కృపను
కోల్పోయిన వాడుగా ఉంటున్నాడు. ఇంకొక మాట చెప్పుకుందాం చూడండి, మత్తయి సువార్త 10:1 నుంచి. మత్తయి సువార్త 10:1. ఆయన ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడితో కూడా యూదా ఇస్కరియోతున్నాడు. ఆయన చేస్తున్న పనులను చూస్తున్నాడు. ప్రభువుని విశ్వసించిన స్నేహితుడిగా ఉన్నాడు. ఆయన ఎలాగున్నాడంట? ప్రభువుని విశ్వసించిన స్నేహితుడిగా ఉన్నాడు. అనేక మంది కూడా మనతో స్నేహం చేస్తారు. ఏమండి, నీ స్నేహం ఎలాగుంది? ప్రభు యొక్క అద్భుతాలు చూసిన వాడిగా ఉంటున్నాడు. ప్రభుతో బోధన చేసిన వాడిగా ఉంటున్నాడు. ప్రభుతో తిరిగిన వాడిగా ఉంటున్నాడు. అపిత్రాతుల మీద అధికారం పొందిన వాడిగా ఉంటున్నాడు. ఆయన కూడా అనేక మంది స్వస్థపరిచాడు. స్వస్థపరిచలో ఆయన కూడా ఉన్నాడంట. సాతానుకు తావిచ్చి ప్రియమైన దేవుని వెళ్ళారు. రోగులు స్వస్థపరిచిన వారిలో కూడా అతను ఒకడు ఉన్నాడు. మత్తయి సువార్తను చూస్తే ఆ మాట రాసింది. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డ యోహాను సువార్త 12:6 చూస్తే ఆయన సాతానుకు తావిచ్చిన వాడుగా కనిపిస్తున్నాడు. సాతానుకు తావిచ్చి దాని ద్వారా దొంగగా ప్రియమైన దేవుని బిడ్డరా నాశనమైన వాడుగా ఉంటున్నాడు. దేవుని ఎవరింట స్నేహితుడిగా ఉన్నాడు. దేవునితో తిరిగిన వాడండి, దేవునితో ఉన్నవాడండి. దేవుని దగ్గర ఉన్నవాడు దేవుని రొమ్మును పెట్టాడు. ఏదో సామెత ఉన్నాయి, తిన్న వరకు తినంటే భాషలు లెక్క పెట్టానంట. అలాగా దేవునితో తిరిగి దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసి దేవునే పట్టించేవాడుగా, దరిద్రుడిగా, నాశనమైన వాడివాడుగా ఉన్నాడు. జాగ్రత్త, నేను పక్కన వాళ్ళు ఎట్టున్నాను, నీ స్నేహం ఎలాగుందా? ఎలాగో నువ్వు స్నేహం చేస్తున్నావు, ఇతను నీతిమంతులను చేస్తున్నావు, ఇతను భక్తిపూర్ణం చేస్తున్నావు. జాగ్రత్త, ఆలోచించు. దేవుని పరంగా దేవునితో ఉండు. ఎవరు ఎలాగాను కనిపెట్టగలుగుతావు. గమనిస్తాడు, వివేచనిస్తాడు ఆయన. సరేనా? ఇంకొక మాట చెప్పుకుందాం. 10వ మాట చెప్పి ముగిస్తాను. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం. అపోస్తల కార్యం 5వ అధ్యాయం చూద్దాం. అపోస్తల కార్యం 5వ అధ్యాయం. అననీయ అనే ఒక మనుషుడు 1వ వచనం. తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఇరుకుని వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదాలకు పెట్టు. చాలు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇతను దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో అబద్ధమాడి ప్రియమైన దేవుని బిడ్డరా మరి నశించిపోయిన వాడుగా ఉంటున్నాడు. ఎంతగా అమ్మారా? ఇంతకేనయ్యా. ఎందుకనయ్యా? దేవునికి అబద్ధమాడి దేవునితో అబద్ధం ఆడుతున్నావు. నాతో కాదు, దేవునితో అబద్ధం ఆడుతున్నావు. దేవుని బాధపడుతున్నావు. ఆయన భార్య ఇచ్చింది, ఆయన భార్య కూడా అలాగనే చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇద్దరు కూడా చనిపోయిన వారుగా ఉన్నారు. దేవుని యొక్క కృపను పొందుకలేని వారుగా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకప్పుడు దేవుని యొక్క ఆత్మీయతను విసర్జించిన వ్యక్తిగా ఉన్నావా? దేవుని పాపం చేసి దేవుని దగ్గర రాని వ్యక్తిగా ఉంటున్నావా? నువ్వు ఎలాగుంటున్నావు? విశ్వాసంలో తొలగిపోయేవారుగా ఉంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, నశించిపోయే వ్యక్తిగా ఉంటున్నావా? దేవుడు అంటున్నాడు, పిలుస్తున్నాడు, రా నా దగ్గరికి. ప్రియులారా, నా దగ్గరికి రండి, నా హక్కులు చేర్చుకుంటాను. అందుకంటున్నాడు, దేవుని యొక్క ఆత్మయు కృపయు ఆయన ఇచ్చిన వరమే. ఆయన ఇచ్చిన వరం నా విశ్వాసం ద్వారా, నా ద్వారా, నేను ద్వారా అలాగా ఎగరబాకు. దేవుని యొక్క ఆత్మ కృప ఆయన ఇచ్చింది అని అంటున్నవాడు. ఇదిగో ఆయన చెప్తున్న మాట, ఎందుకు 4 మాటలు చెప్తున్నాడు. దేవుని దగ్గరికి రావాలంటే నేను పాపిని అని ఒప్పుకో. నేను పాపిని అని చెప్పుకో. నీ పాపం ఒప్పుకో ఆయన దగ్గర. మొదటిగా నేను పాపిని అని చెప్పుకో. రెండోదిగా నేను పాపి అని ఒప్పుకో దేవుని దగ్గర. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడోదిగా యేసు నా రక్షకుడు అని చెప్పుకో. 4గా ప్రార్థించి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా నువ్వు ప్రార్థన ద్వారా ఆయన నీ జీవితంలోకి ప్రవేశించినట్టుగా చూసుకో. నువ్వు ఎలాగుంటున్నావు? ఏ విధంగా ఉంటున్నావు? పరలోక రాజ్య ప్రవేశం కావాలంటే దేవుని యొక్క కృప అవసరం. జాగ్రత్త. ఒక మాట చెప్తా వినండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించడానికి ఇష్టపడతాను. ఒక అతను భూషణలో ఉన్న వ్యక్తి మంచి జాబ్లో ఉన్నాడు. ఆయన మంచి వ్యక్తి. ఆయన యథార్థంగా ఉంటాడు, నీతిగా ఉంటాడు, మోసం అంటే తన జీవితంలో లేదు, మంచిగా ఉన్నాడు. ఆయన ఒక విశ్రాంతిని కోరుకున్నాడు. ఏదైనా ప్లేస్కి వెళ్ళి మంచిగా విశ్రాంతిగా ఉందా, ఎక్కడికన్నా పోదామని రైల్వే స్టేషన్ దగ్గరికి పోయాడు. టికెట్ తీసుకుని ఎక్కడికన్నా పోదామని.
ఆ టికెట్ల మీద దగ్గరికి పోయి నిలబడ్డాడు. ఏంటయ్యా ఇలా వచ్చావు అన్నాడు. అయ్యా నాకు టికెట్ కావాలి ఇవ్వు అన్నాడు. నీకు టికెట్ ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అన్నాడు. నేను కాశ్మీర్కి వెళ్ళాలి అన్నాడు. కాశ్మీర్కి అయితే 250 ఇవ్వాలి అన్నాడు. నేను చాలా నీతిమంతుడిని, చాలా యథార్థవంతుడిని అయ్యా అన్నాడు. నువ్వు యథార్థవంతుడైనా నీతిమంతుడైనా టికెట్ మటుకు నీకు ఎవరయ్యా, నువ్వు డబ్బులు ఇస్తే ఇచ్చేది అన్నాడు. మళ్ళీ అన్నాడు, నేను దొంగతనం చేసే వ్యక్తిని కాదు, మోసపూరితంగా ఉండే వ్యక్తిని కాదయ్యా, చాలా మంచి వ్యక్తిని, కావాలంటే నా గురించి కనుక్కోండి అన్నాడు. నువ్వు ఎలాగ చెప్పినా నువ్వు పైసలు ఇస్తేనే నీకు టికెట్ ఇచ్చేది అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు కావాలా ఏదో సత్క్రియ చేస్తే దేవుని రాజ్యానికి వెళ్తావు అనుకున్నావా? సత్క్రియ చేస్తే మంచి క్రియ చేస్తే దేవుని దగ్గరికి అది వెళ్తావు అనుకుంటున్నావా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమేంట అసంభవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసాధ్యమని చెప్తున్నాడు. నువ్వు ఎలా అనుకుంటావు? దేవుడు ఉన్నాడనియో, దేవుడు పరమ దయచేవాడనియో నమ్మాలి కదా దేవుని దగ్గరకు వస్తుంటే. అలాంటి విశ్వాసం దేవుని దగ్గర, దేవుని కృపను పొందుతావు. దేవుని కృపను కోల్పోతున్నావేమో జాగ్రత్త. నీ జీవితంలో దేవునికి కృప ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతావు, లేకపోతే వెళ్ళలేవు. ఎలాగున్నావు? ఏదుకుంటున్నావు? ప్రియుడు సోదరి, మన పితరులు చంపబడ్డారండి, రంపాలతో కోయించుకున్నారండి, పొడిచారండి, సింహాల చేత చంపబడ్డారండి. ఎన్నో గొప్ప కార్యాలు చేసి దేవుడి రాజ్యంలో పొందుకున్నారు. జాగ్రత్త. ఒక్కసారి నీ మనస్సాక్షిని పరీక్ష చెక్ చేసుకుని వెళ్ళాలన్నావు. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే దేవుని యొక్క కృపను పొందుకునే వారుగా ఉండాలి. ఎంతమంది దేవుని కృపను కోల్పోయారు చూడండి. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఆయన ఆధిక్యత, ఆయన కృప, అనేక ఆత్మతో రుబ్బడే వ్యక్తిగా ఉండాలని తెలియజేస్తూ దేవుడి చిన్న వాక్యం దీవించగాక చిన్న ప్రార్థన చేసుకుందాం.